హలో దోస్తో గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని వచ్చాను. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. జనరల్‌గా ఒక అమ్మాయి చాలా ఆశలతో కొత్తగా ఒక అబ్బాయి లైఫ్‌లోకి వచ్చినప్పుడు కొంతమంది లైఫ్‌లోనేమో కలర్‌ఫుల్‌గా బటర్‌ఫ్లైస్ ఫ్లై అయితున్నంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మరికొంతమందేమో అబ్బా! ఏంట్రా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఇంకా భార్య ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనేవాళ్ళు కొంతమంది. సో, ఏది ఏమైనప్పటికిని వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ చాలా సార్లు, చాలా అంటే చాలా సార్లు ఈ మధ్య మీడియాలో నేను చూస్తున్నదేంటంటే, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్. ఆ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి నీకో ఒక భార్య ఉందని అబ్బాయిలు, మీకు ఒక హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళతో పాటు పిల్లలున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది ఈ లేడీస్ ఎందుకు ఆలోచించరు? నువ్వు చేసుకుంది ఒక ఆడదాన్ని. నువ్వు చేసుకుంది ఒక మొగోన్ని. మరి నీ మొగునిలో లేనిది, నీ పెళ్ళాంలో లేనిది ఆ పక్కింటోళ్ళ దగ్గర ఏముంటది అనేది ఒక్కసారన్నా మీరు ఆలోచించారా? ఆహా! మీకు అన్నం పెట్టడానికి పెళ్ళాం గావాలి. మీ పిల్లల ముడ్లు కడగడానికి పెళ్ళాం గావాలి. మీతోటి ప్రేమగా మాట్లాడడానికి పెళ్ళాం గావాలి. మీరు అడిగినవన్నీ సమయానికి ఇట్లా చిటికేయంగానే ఇట్లా వచ్చి పెట్టేటట్టు పెళ్ళాం గావాలి. ఆ పెళ్ళానికి ఏదన్నా అయితే మాత్రం మీరు పట్టించుకోరు. ఆ పెళ్ళాం జిడ్డుగారే మొహం పెట్టుకొని వస్తుంది. అదే డబ్బులిచ్చి పోయేదైతే చాలా అందంగా నవనవలాడుతూ కనిపిస్తుందనా మీ ఉద్దేశం? నాకు అర్థం కాదు. పిల్లల్ని చూసుకోవడం సరిగ్గా రాదు. కనీసం పెళ్ళానికి బాగా లేకపోతే ఒక్కసారన్నా అయ్యో! ఇట్లా జరిగిందే అని ఆమెను పట్టించుకునే దిక్కు లేదు. ఆమెను ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్లరు. ఆమెకొక మందో, గోలో ఏదో ఒకటి ఏస్తే కనీసం ఆమె బాగుపడతది గదా! ఇంత కొంపడు చాకిరీ చేయించుకుంటారు గదా! అని ఒక్కసారన్నా మీకు ఆలోచన రాదా? ఇక ఆడోళ్ళేం తక్కువ లేరు. ఏమమ్మా మిమ్మల్ని నమ్మి ఆఫీస్‌లలోకి పంపిస్తుంటే మీ మొగుళ్ళతోటి చేసేదిది. దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర ప్రపంచం మొత్తంలో జరుగుతున్న కాన్సెప్ట్ ఇదే. ఏంటంటే హాయిగా ఉన్న సంసారాల్లోకి ఎవతో ఒకతొస్తదిగ. ఆ వచ్చి ఆ సంసారాన్ని సంకనాకించేదాకా వదిలిపెట్టదనమాట. అది అబ్బాయిల జీవితంలో అమ్మాయి రావడమైనా, అమ్మాయిల జీవితంలో అబ్బాయి పోవడమైనా గానీ. ఏమో నాకు అర్థం కాదు. మనకొక కుటుంబం ఉంది. మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం సరిగ్గా లేకపోతే మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాము అనేది అసలు ప్రపంచంలో జనాలంతా మర్చిపోయిర్రేమో అనిపిస్తుంటది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవన్నీ ఆలోచిస్తుంటా. పెళ్ళాన్ని మాట్లాడడానికి మాత్రం చాలా మంచి అబ్యూజింగ్ లాంగ్వేజ్ వస్తది. మరి పక్కింటి దాని దగ్గరికి పోయి మాట్లాడేటప్పుడు ఎందుకు రాదు మీకు? నీ పెళ్ళాంలో లేనిది వాళ్ళ దగ్గర ఏముంది? నీ మొగునిలో లేనిది వాని దగ్గర ఏముంది? కొద్దిగా కూడా బ్రెయిన్ పనిచేయదా మీకు? ఏంటో మరి పెళ్ళైనోళ్ళ జీవితాల్లోకే ఇవన్నీ శనుల్లాగా దాపురం అవుతాయి. పెళ్ళైనోళ్ళ జీవితాల్లోకే వీళ్ళందరూ శనుల్లాగా దాపురం అవుతాయి. పెళ్ళి కాకుండా ఆడ పడున్నారు కదా! ఆళ్ళ దగ్గరికి పోయి పట్టుకోవచ్చు కదా! ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే మంచిగా సంసారం చేసేటోనికేమో దరిద్రపు పెళ్ళాం దొరుకుతది. నీ జీవితం ఎట్లా సంకనాకించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే మంచిగా సంసారం చేసుకునే ఆడదాని జీవితంలోకి ఒక దరిద్రుడు, నికృష్టుడు, అసలు దాని జీవితానికి డిజర్వ్ కాని వెధవ దాని లైఫ్లోకి వస్తాడు. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది చాలా చక్కగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ వ్యవస్థ గురించి. ఏం మేడ్ ఇన్ హెవెనో తెలియదు కానీ సంసారాలన్నీ సర్వనాశనం అవుతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి అయితే సమాజంలో ఉన్న భుజాలని కోరుకోవడానికి మన ఇంట్లో ఉన్నోళ్ళు ఫస్ట్ రెడీ అవుతున్నారు. ఎందుకు మన ఇంటిది మనం తేల్చుకోలేకపోతున్నాం? నీ పెళ్ళాన్ని కొంచెం సేపు కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడితే నీ సొమ్మేం పోతుందయ్యా? అస్సలు మాట్లాడరు. పెళ్ళాలు ఫోన్ చేస్తే మాట్లాడే టైం అయితే అస్సలకే ఉండదు. అదే ఎవరితో ఫోన్లు చేస్తే మాత్రం గంటలు గంటలు ఆహాహాహాహా ఓహోహోహోహో అని మాట్లాడడానికైతే రెడీ అయిపోతారు. ఇవి కూడా అసొంటివే. మొగుడు ఫోన్ చేస్తే మాట్లాడడానికి పొడి పొడిగా ఉన్నవా, తిన్నవా, కూసున్నావా అని ఒక్క నిమిషం మాట్లాడతారు. అదే ఎవడో నా డాష్ గార్డ్ ఫోన్ చేస్తే మాత్రం ఆహాహాహాహా ఓహోహోహో అనేది మాటలన్నీ వస్తూ ఉంటాయి. ఏం మొగుడు పెళ్ళాల సంసారం ఇట్లుండదా?
ఎందుకు జీవితాలు ఇట్లా తయారవుతున్నాయో, ఎందుకు జీవితాలు సర్వనాశనం అవుతున్నాయో అర్థం కావట్లేదు. అంటే ఎందుకు అర్థం కావట్లేదు? నేను బావుంటేనేమో ఆడికి లేస్తది తిమ్మరం. ఆడు బావుంటేనేమో నాకు లేస్తది తిమ్మరం. ఇట్లున్నాయి. పోనీ పెళ్ళాం, మొగుడు ఇద్దరు ఏదో ఒక కొంప తీసుకొని ఆ కొంపలో పడున్నారు అని అనుకుంటే అట్లా వదలరు కదా జనాలందరూ. ఫోన్లు చేసి సావగొడుతుంటారు. లేకపోతే కొంపలల్లోకొచ్చి కుంపటి పెట్టిపోతుంటారు. ఇట్టాంటివన్నీ చేసే వాళ్ళకు నిజంగా గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ అమలు చేయాలి అనిపిస్తుంటుంది నాకు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లు పెట్టుకోవడం ఏంటో, ఇంకా కొన్ని జీవితాలైతే ఇంకా దౌర్భాగ్యం. అవి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లు పెట్టుకో. ఆ మొగుడిని పెళ్లి చేసుకున్నందుకు ఆ పెండ్లాము జీవితాంతము కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుంది. ఆడికో ప్లానింగ్ ఉండదు. ఆడి లైఫ్‌కి ఒక ఇది ఉండదు. ఈ గంతే జీతంతోటి నెలల తరబడి బతకాలి. పెళ్ళాం డబ్బులు అడిగితే చారన చారన నుంచి లెక్కలేస్తారు. అదే వేరే ఎవత్తికైనా పెట్టాలంటే మాత్రం ఇట్లా రెడీ అయిపోతారు. పెళ్ళాం ఎటు పోదామన్నా పోరు. ఓ మ్యారేజ్ డేలు సెలబ్రేట్ చేసుకోరు. ఓ బర్త్‌డేలను అంటే సెలబ్రేషన్‌లు చేసుకుంటేనే పెళ్ళి, ప్రేమ ఉంటది అని నేను మాట్లాడట్లేదు. అట్‌లీస్ట్ కూర్చొని ఒక పూట భోజనం కలిసి చేయడము. అట్‌లీస్ట్ అరే పొద్దంతా పిల్లలను చూసుకుంది కదా నా పెండ్లాము. ఇప్పుడు నేనొచ్చినా కదా కొంపకి. నువ్వు జాబ్ చేసే వచ్చినావు. అది కొంపలో మొత్తం అన్ని పనులే చేస్తుంది అన్నప్పుడు కనీసంలో కనీసమైనా అయ్యో! ఎందుకిట్లా జరుగుతుంది? నేనెందుకు ఆమెకు టైం ఇయ్యలేకపోతున్నా? నువ్వు సరే వీవీఐపీవి. నువ్వెంత సంపాదించినా వీవీఐపీవి. పెళ్ళాం నీ కాలు కింద చెప్పులాగా ఉండాలని దాని ఫీలింగ్స్‌ని తొక్కి పారేసే మనిషివే నువ్వు. కానీ దానికి కూడా ఒక మనసుంటది. ఒక టైం కాకపోతే ఒక టైం కన్నా దానికొక విసుగొస్తుంటది. నా ప్రవర్తన నేను మార్చుకోవాలి. నేనిట్లా ఉన్నా. అయ్యో! ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ ఎట్లున్నారు? నా అక్క చెల్లెలు ఎట్లా తలగబడ్డారు? కొత్తగా పెండ్లిళ్ళైనోళ్ళు ఎట్లా తలగబడ్డారు? ఎట్లెట్లా గిఫ్టులు లాగుతున్నారు మొగుళ్ళ దగ్గర నుంచి? సంసారాలు చేయడానికి ఎట్లెట్లా కథలు పడుతున్నారు? అనే బుద్ధి, జ్ఞానం నీకు లేదా? ఇంత చెట్టంత ఎదిగినావు. ఏమ్మా నీకు లేదా చెట్టంత ఎదిగినావు? పిల్లల్ని కంటున్నారు. ఆ పిల్లల బాధ్యతని ఎట్లా షేర్ చేసుకోవాలి? అరే పిల్లల స్కూలింగ్ లైఫ్ ఎట్లా ఉండాలి? అరే మన పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు, యవ్వనవంతులయ్యిండ్రు, టీనేజ్‌లలో ఉన్నారు. ఆళ్ళ ముందు మనం కొట్లాడుకొని చావొద్దు. అట్లా కొట్లాడుకుంటే మన ఫ్యామిలీ అంతా రప్చర్ అయిపోతది. మన పిల్లలు వేరోళ్ళ దగ్గరికెళ్ళి దాసోహం అయితారు. అట్లా వేరోళ్ళ దగ్గరికెళ్ళి దాసోహం కావడం వల్ల మన కుటుంబమే అన్యాయం అయిపోతది అన్న ఆలోచన మీకు రాదా? ఎందుకు రాదో నాకు అస్సలు అర్థం కాదు. పిల్లల్ని రోడ్డు మీద ఇడిచిపెట్టి పోతూ ఉంటారు. అసలు పిల్లల్ని పెంచడం చేతగానోళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారు? కనకండి పిల్లలని. ఆళ్ళని ఎందుకు రోడ్ల మీద ఏస్తారు? ఆ పిల్లలేమో లవ్వులు, కొవ్వులు, బొవ్వులు అనుకొని వాళ్ళు తిరుగుతుంటారు. మీరిక్కడ తల్లిదండ్రులు మీదంతకు మీరుంటారు. ఆ తర్వాత ఎవడో చెప్తే గాని కోన్‌కిస్క గొట్టంగాడు చెప్తే గాని మన పిల్లల గురించి మనకు తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఇవాల్టి తల్లిదండ్రులు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు? మనకే ఎందుకిట్లా జరుగుతుంది గాదు. మనింటి నుంచే మార్పు ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం? మీరు సరిగ్గా లేకపోవడం వల్ల, మనం సరిగ్గా లేకపోవడం వల్ల సంసారాలు చిన్నభిన్నం కావడమే గాకుండా, మన వాతావరణంలో పెరిగిండ్రు గదా! మన ఆడబిడ్డని ఇంకొక కొంపకియ్యాలే, అది వాళ్ళ ఇంటికి పోయి మొత్తం నాశనం పట్టిస్తది. మన కొడుకుని ఒక కొంపకియ్యాలే, వాడొక దాన్ని తెచ్చుకొని దాని జీవితాన్ని సంకనాకిస్తాడు. ఎందుకంటే నువ్వు మందరవి గదా తల్లివి. నువ్వు మొత్తం ఎట్లాగో మంది జీవితాలలో సర్వనాశనం చేసిందానివి. మళ్ళా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తారు నీకు నీకు పుట్టిన పిల్లలు. ఇట్లనే జరిగిపోతుంది ప్రపంచంలో అందరూ. మొన్న ఈ మధ్య ఒక మీటింగ్‌కి విమెన్స్ డేకి వెళ్ళినప్పుడు 10, 20 మంది వచ్చి మాట్లాడుతున్నారు. నా కోడలు ఇట్లుంది, నా కొడుకు ఇట్లున్నాడు, నా అమ్మ ఇట్లుంది, నా అయ్య ఇట్లున్నాడు, నా జీవితం ఇట్లా ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకానొక సందర్భంలో మన అమ్మలు గాని, మన తాతలు, అమ్మమ్మల కాలంలో తీసుకుంటే వాళ్ళు కూడా ఇట్లనే బతికిండ్రు. కాకపోతే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి అరే! ఇట్లా కాదు జీవితము. ఇట్లా ఉంటే ఇట్లా అయితది. కాబట్టి మనం ఇట్లా అడ్జస్ట్ కావాలి. బికాజ్ మనకు పిల్లలున్నారు. ఆ పిల్లలకి భవిష్యత్తుంది. ఆ పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని ఆ కాలంలో తల్లిదండ్రులు అనుకున్నారు కాబట్టి, నేటి కాలంలో కనీసమన్నా మనం ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడు ఇట్లా కూర్చొని.
కానీ నేటి జనరేషన్‌లో ఉన్న తల్లిదండ్రులు అట్లా లేరు. పోనీ లివింగ్ లైఫ్‌కి వెళ్ళిపోతుర్రేమో, పోనీ వాళ్ళు పెళ్లి చేసుకుంటుర్రేమో. లవ్ మ్యారేజ్ అనేది చాలా కేక్ అయిపోయింది. కేక్ వాక్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. సరే, నీ బిడ్డ ఎళ్లి ఇంకొకడిని రూ. 1,00,000 ఉన్నోడిని పట్టింది. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది. అది మంచిగనే ఉంది. కానీ ఆ తల్లి కూడా బాధపడుతుంటది గదా! నీ కొడుకుని పెళ్లి గాకముందే లాక్కపోయింది నా కొడుకుని. పెళ్లి గాకముందే వాడిని ఇట్లా చేసుకుంది అనేటివి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు గదా! మరి ఆ జీవితం పరిస్థితి ఏంటిది అనేది ఉండదు. నా బిడ్డే మంచిగుందా జాలు. నా బిడ్డ అత్తగారింట్లకెంచి రక్తకోల, రక్త పింజర దానిలాగా పీక్కొచ్చిందా జాలు. నా కొడుకు అత్తగారింట్లకెంచి రక్త పింజరలాగా పీకిండా సాలు. నేనేం పెట్టక్కర్లేదు. మంది లైఫ్‌లకి అంటే నా బిడ్డకి కావాల్సిందంతా నేను పెట్టించుకుంటా. అవతల ఏదన్నా తల్లిగారి తరఫు నుంచి అట్లనే అత్తగారి తరఫు నుంచి నేను డిపెండెన్సీ ఉంటే అన్నీ పెట్టించుకుంటా నా బిడ్డకి మాత్రం. మంది బిడ్డలు ఎవరన్నా వచ్చి మన ఇంట్లో పడతారు చూడు, వాళ్ళకి మాత్రం నేనేం పెట్టను. పెట్టియ్యను. ఎందుకంటే నా పాత్ర చాలా పెద్దది కాబట్టి నేను ఏది పెట్టనియ్యను. 10 ఏండ్లు గాని వాళ్ళ పెళ్ళి, 15 ఏండ్లు గాని. ఎందుకంటే చిన్న విత్తనం ఉన్నప్పుడు సన్న మొక్క వచ్చినప్పుడే కదా నువ్వు తుంచి పడేస్తావు అప్పుడే. తుంచి పడేసినావు కదా! వాళ్ళకంటే సిగ్గుశరాలు లేవు నీ మాటలు వినేటోళ్ళకి. కానీ కట్టుకున్న పెండ్లాం మాట కనగన నీ మాటనే చాలా ఎక్కువ వింటున్నాడు కదా! మందర లాంటి మాటలు. ఇలాంటి చీడ పురుగులు సమాజంలో చాలామంది ఉన్నారు. అవి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాయి. యువతలోళ్ళ లైఫ్‌ని ఎంజాయ్ చేయని. అవి వాళ్ళ బిడ్డలకు దగ్గరకొచ్చేసరికి నా బిడ్డ పతివ్రత, నా బిడ్డ మంచిగుంటది, నా కొడుకు మంచి పతివ్రత అని మాట్లాడతారు. ఆళ్ళు పోయి మంది జీవితాలలో చిచ్చు పెడితే మాత్రం చాలా హాయిగా చూస్తా ఉంటారు. ఏం నీకు సిగ్గుచరం లేదా? నీది బతుకు కాదా? వాళ్ళ ఉసురు నీకు దాకి నువ్వు సచ్చిపోవా? ఏమి నీ బతుకు ఇది? ఇట్లాంటి బతుకు బతికే కంటే ఎక్కడన్నా పడి సావచ్చు కదా మంచిగా. మంది జీవితాలను నాశనం చేయడంలో నంబర్ 1 ఉంటాయి చాలామంది. అది సొంత తమ్ముడి జీవితం కావచ్చు, సొంత చెల్లె జీవితం కావచ్చు, సొంత అన్న జీవితం కావచ్చు. ఇట్లాంటి మందర పాత్రలు చాలామంది మన జీవితాల్లో ఉన్నారనమాట. అదేమిటో పెళ్లి చూపులలోనేమో అక్కని చూస్తాడంట వాడు. అక్కని పెళ్లి చేసుకున్నాక తీట పెరిగి చెల్లెతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటాడంట. ఇట్లాంటి నాయల్ని పీతుల చెప్పు ముంచి కొట్టాలి. అయినా తల్లిదండ్రులు చూస్తా కూసుంటున్నారు. ఏందో మరి అర్థం కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారంట. ఇది పోయి వానితోటి లివింగ్ టుగెదర్‌లో ఎన్నో నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తదట. తర్వాత అనివార్య కారణాలలో ఇది వానితోటి చేయించి ఇవన్నీ చేసుకుంటది. ఆలిస్తది, పాలిస్తది, అన్నీ చేస్తది. అక్కడి నుంచి వాడిని వదిలేసుకుంటది. ఇంకోడిని పోయి పెళ్లి చేసుకుంటది. వాడు లక్షల లక్షల జీతం ఉంటే వాని జీవితాన్ని సంకనాకియనికి రెడీ అవుతది. మళ్ళీ అయ్యో పాపం నేను లవ్ చేసినోడు అట్లా పడిపోయిండే అని దాని ఫ్రెండ్‌కి తీసుకొచ్చి కట్టబెడుతది. మళ్ళీ రంకు బావతాలని నడిపిస్తుంటది ఫ్రెండ్ తోటి. ఏంటిది ఇదంతా? ఇట్లాంటోళ్ళని ఎట్లా ఉరిదీయాలంటే అసలు మామూలుగా ఉరిదీయద్దు. భయపడాలి. ఇంకొకరి జీవితంలో ఒక ఒక మాట, అది అక్క కానీ, చెల్లె కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవ్వరొచ్చినా భార్యాభర్తల జీవితంలలో వాళ్ళని ఎట్లా నడి రోడ్లో ఉరిదీయాలంటే అసలు వాళ్ళని బతకనియొద్దు. విడాకుల వరకు పోతాయి సంసారాలు ఇట్లాంటి మందరలు వచ్చి జీవితాలల్లో ఉంటే. విడాకుల వరకు పోతే మొగుడన్న దరిద్రుడు మార్చుకోవడానికి ట్రై చేయాలి, పెళ్ళామన్న దరిద్రబ్ది మార్చుకోవడానికి ట్రై చేయాలి కదా. పోనీ వాళ్ళ కర్మగాలి విడాకుల దాకా పోదామని కలిసే ఉన్నారు అనుకుందాం. ఇక వాడు దాన్ని టార్చర్ పెడతాడు చూడు ప్రతి మాటకి. నువ్వు విడాకులు తీసుకుందాం అనుకున్నావు కదా, నువ్వు అంతోటి పోదాం అనుకున్నావు కదా, నువ్వు ఇంతోటి ఉందాం అనుకున్నావు కదా, నేను నిన్ను దయదలిచి ఉంచుకున్నా. అది ఎంత టాలెంటెడ్ ఆడదన్నా కావచ్చు, దానికి ఏమన్నా రావచ్చు, దానికి బయట అప్రిసియేషన్ వచ్చినా వీడికి కనీసం సంతోషం ఉండదు. దాన్ని ఎవడన్నా పొగిడినా వీడికి సంతోషం ఉండదు. దానికి ఏమన్నా వచ్చినా వీడికి సంతోషం ఉండదు. అట్లాంటి మలపత్రాష్టపు వెధవలు ఈ సమాజంలో తిరుగుతున్నారు. అసలు ఏంటో ఈ ఫ్రస్ట్రేషన్స్ ఎట్లా వస్తాయంటే, మరి ఎందుకు ఫ్రస్ట్రేషన్స్ రావు? మొగుడనేవాడు సరిగ్గా కొంపల లేకుండా, పెళ్ళాం అనేది సరిగ్గా కొంపల లేకుండా ఉంటే సంసారాలు ఇట్లనే తగలబడతాయి కదా. తగలబడ్డం కాదు, కాలబెడతారు వేరే కొంపలలో కుంపటి పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి, అమ్మ నా బిడ్డ పెళ్ళైపోయింది ఇక నాకు సుఖం వచ్చే, నేను తిరుగుతా, అన్ని యాత్రలు గీత్రలు నేను తిరుగుతా, మంది తిరుగుతా, నేను అస్సలు భరించలేను, మందికి నేను సర్ప్రైజ్లు ఇస్తా, వాళ్ళ దాంట్లో పోయి పుల్లలు పెట్టి నేను సర్ప్రైజ్ ఇస్తా. నేనెందుకు ఓపిక పడతా అట్లాంటివి? నేను చూడలేను వాళ్ళు హ్యాపీగా ఉంటే.
అత్త రూపంలోనో, ఆడపడుచుల రూపంలోనో, అక్క చెల్లెళ్ళ రూపంలో ఇట్లాంటి దౌర్భాగ్య ఆడేవి అన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి దరిద్రపు మొగోళ్ళందరూ కూడా ఆడవాళ్ళ జీవితంలోకి వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటారు. ఇంకా వీళ్ళ మాటలను ఇని పెళ్ళాలని టార్చర్ పెట్టే నా కొడుకులు ఉంటారు చూడు, అట్లాంటి వాళ్ళకు మాత్రం అసలు మామూలుగా ఇయ్యొద్దు. ఏమమ్మా, ఎన్నిసార్లు ఈ అత్తలు ఆడపడుచుల గురించి మనం మాట్లాడుకున్నా కానీ సమాజం అంతా కూడా ఇట్లనే ఉంటుంది. మొన్న మధ్యనే విన్నా, అది దాంతో ఫ్రెండ్షిప్ చేసిందట. ఫ్రెండ్షిప్ చేసి ఇదేమో పెద్దది, అదేమో చిన్నది, ఏదో ఆ ఒక ప్రొఫెసర్ తీసుకెళ్ళి దాన్ని పెంచుకున్నాడట. అనాథ ప్రేతంలా ఉండాల్సిందని ఒక ప్రొఫెసర్ తీసుకెళ్ళి పెంచుకొని దానికి విద్యాబుద్ధులు నేర్పించి ఒక మంచి అయ్య చేతిలో పెడదాము అనగానే రెక్కలొచ్చిన పక్షి కదా అది, ఎగిరిపోయింది. జోరు మీదున్నావే తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగ్రత్త తుమ్మెదా అనేది ఊరికే చెప్పలేదు మహానుభావుడు. అంత జోరు మీద కొవ్వెక్కి కొట్టుకొని ఒక నర్సింగ్ జాబ్ చేసుకుంటున్నది అదేదో చేసుకోక దాంతో ఫ్రెండ్షిప్ చేయడమే కాకుండా అది చెప్పిన మాటలన్నీ విని దాని తమ్ముడిని పెళ్లి చేసుకోమంటే బ్లైండ్గా పోయి పిచ్చికుండా పోయి దాన్ని పెళ్లి చేసుకుంది. ఏం జరిగింది? ఒక కొడుకో బిడ్డనో పుట్టిన తర్వాత ఇప్పుడు ఆడపడిచే దాన్ని చంపేసింది. ఆశ్చర్యం, ఆశ్చర్యం. మరి మొగుడన్న వెధవ, అయ్యో నా పెండ్లాన్ని చంపేసినవే నువ్వు అని చెప్పేసి దీన్ని తిరిగి తన్నకుండా అక్క అనే దాన్ని వాడు దాన్ని కాపాడడం కోసము భార్యనే ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించిన గొప్ప మొగుడు ఈ సమాజంలో ఉన్నాడు. ఆ సమాజంలో మనం ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు. ఎంతో కష్టపడి నవమాసాలు మోసి కని పెంచి పిల్లగాన్ని చదివిపించి అమెరికాలు, ఆస్ట్రేలియాలు, కెనడాలు పంపిస్తున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలు అక్కడ లివింగ్ టుగెదర్ అనే వ్యవస్థలో ఉండి ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని అది ఎక్కడో నైగర జలపాతాల దగ్గరికి తీసుకెళ్ళి వాడిని తోసేసి వాడి మొబైల్స్ అవన్నీ కూడా మాయం చేసేసి వాడు ఎట్లా చచ్చిండో నాకు తెలియదు, నేనైతే సేఫ్ అని చెప్పేసి ఇక్కడ అత్తమామల్ని దేకకుండా అసలు వాళ్ళకి పుత్రశోకాన్ని కలిగించి చాలా హ్యాపీగా తిరుగుతుంది మరొక పతివ్రత. ఆ పతివ్రత ఉన్న సమాజంలో ఇవాళ మనం ఉన్నాం అనుకోవడానికి ఎంత సిగ్గుచేటు. ఇంకా కొంతమంది పతివ్రతలు ఉంటారు, పెళ్ళాం మంచిది కాదు, మొగుడు చాలా మంచోడు, అత్త మంచిది కాదు, మామ చాలా మంచోడు, మామతోటే మాట్లాడతా, తమ్ముడు మంచోడు, మరదలు అస్సలు మంచిది కాదు, కానీ దాని తిండే తింటా, అది పెట్టిన జాబ్లోనే తిరుగుతా, అన్నీ అవే చేస్తా, దానికే నేను చెడ్డగోపం పెడతా, కానీ అది అస్సలు మంచిది కాదు. దాని జీవితాన్ని సంకనాకించేస్తారు, వాడికి 100 మాటలు చెప్తారు. మరి విన్నవానికి సిగ్గు లేదా? సంసారం చేస్తున్న వానికి ఇవన్నీ కనిపించట్లేదా? ఏం అవతల నీకన్నా చిన్నది పెళ్లి చేసుకొని అది బాగానే ఉంది, వాది జలగమ్మలాగా పీల్చుక తింటుంది, మరి నా జీవితంలో నీకన్నా ముందు పెళ్లి చేసుకుంది అదొక జలగమ్మ అయింది అక్కడ, మరి నా జీవితాన్ని నేనెందుకు సంకనాకించుకుంటున్నా? బుర్రా బుద్ధి లేదా? మనిషివి కావా? పెండ తింటున్నావా కడుపుకి? ఇలాంటి దౌర్భాగ్యులున్న ప్రదేశంలో, ప్రపంచంలో, సమాజంలో మనం ఉంటున్నాం, అనుభవిస్తున్నాం. ఎందుకు? లవ్ మ్యారేజ్ అని ఒక ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నాం కదా. ఆ ట్యాగ్ ఉన్న వాళ్ళు మొగుళ్ళ కోసం ఎగేసుకొని పోయినాం కదా, ఇంతోటి మొగోడు దొరకడు మన జీవితంలో అని చెప్పేసి మోసపూరితమైన జీవితంలోకి పడిపోయినాం కదా. అదేదో బ్రో సినిమాలో చెప్పినట్టు వీడిని కాకుంటే నా జీవితం బాగుంటుంది అని అనుకున్న బ్రహ్మదేవుడిని రాత ఆల్రెడీ రాసేసిండమ్మా. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వున్నా ఈ దరిద్రానికే వచ్చి మళ్ళీ తగులుకుంటావు. ఎందుకంటే గరుడ పురాణంలో నీ శిక్ష అట్లా అమలు చేసిండు దేవుడు. ప్రత్యక్ష నరకాన్ని నువ్వు ఇక్కడే చూడాలి అని దేవుడు రాసిండు అన్న తర్వాత ఇంకా మనం ఏం మాట్లాడతాం? ఇక అత్తలుంటాయి అవి, ఒక కోడళ్ళను ఒకలాగా చూస్తే ఇంకో కోడళ్ళను ఇంకోలాగా చూస్తాయి. ఏమనంటే ఎంత ముసలిదైనా కానీ నాకేం తెలియదు, అన్నీ నా మొగునికే తెలుస్తాయి అని మాట్లాడతాయి అవి. నల్లులు, గోడ నల్లి చేసేటివన్నీ చేస్తాయి, మళ్ళీ మాకేం ఎరగదు అన్నట్టుగా ఉంటాయి అవి. ఇట్లాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఇక తల్లిదండ్రులు, వాళ్ళకు పెద్ద నమస్కారం పెట్టాలి. ఎందుకు మీకు పెళ్ళి చేసుకున్నారో, తీటకు చేసుకురో, ఎట్లా చేసుకురో, పెళ్ళిళ్ళు చేసుకురో, వెళ్ళిపోయారు.
ఆ పిల్లల గురించి వాళ్ళు కష్టపడ్డా కూడా మీరు మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళకండి. సరే మీరు తల్లిదండ్రులు ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మీ అనుభవంతో మీరు చెప్పిండ్రు అది నిప్పమ్మ వెళ్ళి పట్టుకుంటే కాలుతుందమ్మా అని చెప్పినాక కూడా నేను పట్టుకొని చూస్తా నాకు కాలాలని ఉంది అని వాళ్ళు పోతున్నప్పుడు మీరెందుకు వాళ్ళని రక్షించడానికి ట్రై చేస్తారు? పోనీ వాని కర్మ, పోనీ దాని కర్మ అని వదిలేయండి. కనీసం మీరన్న ప్రశాంతంగా బతుకుతారు. వాళ్ళ జీవితాలలోకి వెళ్ళి వాళ్ళకేదో మనం మాట్లాడితే వాళ్ళేదో చేస్తారు, ఇంకా ఏదో వాళ్ళ జీవితాలను ఉద్ధరించాలి అని అనుకోకండి. పోయింది వాళ్ళ జీవితం అంతే. ఇంకొదిలేయండి వాళ్ళని. ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు? ఇంకెంత మీరు వాళ్ళని రక్షించాలనుకుంటారు? మీకు ఒక జీవితం ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో కోసం మీరు ఉండకండి, మీ జీవితం కోసం మీరు ఆలోచించండి. వాళ్ళని మళ్ళీ మీరు తిరిగి పట్టుకొని వాళ్ళకి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళని ఏదో చేయాలి అని మాత్రం అనుకోకండి. దయచేసి నేను సమాజంలో ఉన్న భార్యాభర్తలందరికీ ఒకటి చిన్న విన్నపం చేస్తున్నా. మీ భార్య మీ భర్త మీరు కలిసి ఉండండి, ఎవరికో స్కోప్ ఇవ్వకండి. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడండి, అప్పుడు ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది తప్ప మందికి మీరు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? థర్డ్ పార్టీకి. సమాజం చిన్న భిన్నం అయిపోతుంది. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు సమస్య మీది, సొల్యూషన్ కూడా మీకే దొరుకుతుంది కదా. వేరే వాళ్ళకు స్కోప్ ఇవ్వడం వల్ల వాళ్ళు మీ జీవితంలో పెద్ద ఏదో సాధిస్తున్నామని ఫీల్ అయ్యి అబ్బా బాగా ఇది వీళ్ళకి ఇట్లనే కావాలి అనుకునేటోళ్ళే ఉంటారు తప్ప అయ్యో వీళ్ళకి ఇట్లా జరిగిందా, ఒక చేయూతనిద్దాము, వీళ్ళకు మంచి కౌన్సిలింగ్ చేద్దాము, వీళ్ళ లైఫ్ ఇట్లా అయిపోయింది, వీళ్ళని పైకి తీసుకొద్దాము, వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఒక మంచి కుటుంబం వస్తుంది, ఆ కుటుంబం తర్వాత బాగుపడితే మనం చూసి సంతోషపడతాము, మనని వారి తరతరాలు తలుచుకుంటారు, మా జీవితాన్ని నిలబెట్టారు అని చెప్పి ఎవ్వడు ఆలోచించడు. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అట్లా ఆలోచించేటోళ్ళని. ప్రేమను పంచండి భర్తలు భార్యలు. మేమున్నాం మీకు అన్న ధైర్యాన్ని వాళ్ళకి కల్పించండి. ఇంతకన్నా గొప్పగా వేరేటోళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. నేనున్నా అని నీ భార్యకు నువ్వు ధైర్యం చెప్పు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీకున్నా అన్న ధైర్యాన్ని చెప్పు. నీ భర్తకి ఏం ప్రాబ్లం వచ్చినా నేనున్నా అని ధైర్యం చెప్పు. నారాయణ కాలేజ్ సార్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు. ఎందుకు? దుఃఖలాగురుగా పెళ్ళమ్మ కూడా ఇద్దరు ఆ చిన్నపిల్లలని బలవన్మరణానికి ఎందుకు గురి చేసిండ్రు? ఎందుకు గురి చేసిండ్రు వాళ్ళిద్దరిని? మీ ఇద్దరు బాగానే ఉన్నప్పుడు మీ ఇద్దరు చెరొక జాబ్ చేసుకుంటే ఓ ఇల్లు గడవదా? 20,000 30,000 ఇల్లు గడవదా? 15,000 30,000 ఇల్లు గడవదా? ఎందుకు ఆ పిల్లల్ని చంపిండ్రు? ఆ పిల్లలు మీ కడుపున పుట్టినందుక వాళ్ళు చేసుకున్న పాపం అది? మా ప్రాబ్లమ్స్ మాకు చాలా ఉన్నాయి. మీకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మానసికంగా కుళ్ళిపోయి చచ్చిపోతున్నోళ్ళు, శారీరకంగా కుళ్ళిపోయి చచ్చిపోతున్నోళ్ళు. పెళ్ళాన్ని ఒక గోడ మీద బొమ్మలాగా ఆట వస్తువులాగానే చూసే మొగన కొడుకులు అందరికీ చెప్తున్నా, వాళ్ళ ఫీలింగ్స్ని గౌరవించండి. ఆడోళ్ళు కూడా మీ మొగుడిని గౌరవించండి, మీ మొగుని ఫీలింగ్స్ని గౌరవించండి. ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోండి, మాట్లాడండి ఆయనతోటి. ఏది కాకుండా మీకు నచ్చినట్టుగా మీరు ఉండేసి మనన్న అడిగేటోడు ఎవడున్నాడు అని చాలా ఇది ఉంటారు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే పెండ్లాం ఏదో మంచిగా ఉండేసి సమాజంలో మంచి పొజిషన్లో ఉండేసి దాని కాళ్ళ మీద అది నిలబడి చూసుకుంటున్నా కూడా కన్ను కుట్టైన భర్తలు చాలామంది ఉన్నారు. నీ మీద ఆధారపడి బతకనంత వరకు నీకేం ఈ కర్మ, నీకేం నష్టం ఏమి లేదు కదా. నువ్వు చేయాల్సింది నువ్వు చేసి సరిపోతుంది కదా, వాళ్ళని ఎందుకు నువ్వు చంపుకు తినాలి? కాబట్టి ఒక ధైర్యాన్ని, అతడే ఒక సైన్యం అని భార్య ఫీల్ కావాలి భర్తల కోసం. ఆమె నాకు తోడు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని మాట్లాడుతున్నావే, మరి నీ భార్యకు నువ్వేమిస్తున్నావు? నీ భార్యను నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలైనా కానీ నీ భార్యనే నీకు అవుతుంది తప్ప వేరే ఎవరన్నా అవుతారా? లేదంటే క్షమయా దరిద్రి అన్నారు, అది ఎంత భూదేవికి ఉన్న దానికన్నా ఎక్కువ ఓపిక భార్యకు ఉంటుంది అంటారు, తల్లికి ఉంటుంది అంటారు. మీరు పెట్టే ఈ టార్చర్లకు ఇంకెంత ఓపిక పడతారు వాళ్ళు, ఇంకెంత ఓపిక పట్టాలి అనుకుంటున్నారు మీరు? మీరు కొట్టినా తిట్టినా అబ్యూజింగ్గా మాట్లాడినా వర్బల్ అబ్యూజింగ్, ఫిజికల్ అబ్యూజింగ్, ఇన్ని టార్చర్లు భరించుకుంటా ఏ ఆడది ఇంకా భరించుకుంటా మీ దగ్గర ఉండాలని మీరు అనుకుంటున్నారు? మీకు బుర్రా బుద్ధి ఏమి పని చెయ్యవా? ఒక ధైర్యాన్ని ఇవ్వండి.
వాళ్ళు మీతోటి ఉంటే, నా మొగుడు నాతోటి ఉంటే నాకు చాలా హ్యాపీ అని ఫీల్ అవ్వాలి. నా పెళ్ళాం నాతోటి ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటా అని నువ్వు కూడా ఫీల్ అవ్వాలి. ఆ ఇద్దరు 2 రకాలుగా ఫీల్ కానప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీ గురించి మీకు తెలుసు కదా! మీరు టార్చర్ పెట్టే మొఖమని. చేసుకోకు పెళ్లి. చేసుకోవాలెందుకు? ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు గదా నువ్వు మానసిక ప్రశాంతత లేకుండా. మాట్లాడుకుందాం ఇంకా చాలా తర్వాత వీడియో